నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 64. ఇంక కథలోకి వెళ్తే, అన్నయ్య, సుకృతి గారు చాలా మంచి వ్యక్తి. తను మా కాలేజ్ యానివర్సరీకి ఒకసారి వచ్చారు. చాలా బాగా మాట్లాడారు. ఎంత సాధించినా అసలు గర్వమే లేదా ఆమెకు. మరి ఎందుకన్నయ్య తను నేను కాదనుకుంది? అలా ఎలా అని అడిగింది లావణ్య రిషిని. అదంతా గతం. తలుచుకుంటే కోపం, బాధ తప్ప ఏమీ లేదు. నువ్వు వెళ్ళి అమ్మని తీసుకురా అని రిషి అనగానే లావణ్య కిందకు వెళ్ళింది. నిహాన్, నువ్వు కూడా ఇక్కడే ఉండు. నేను వచ్చాక మన ఇద్దరం కలిసే ఉందాం. ఇక్కడున్న ప్రతి వస్తువు నీదే అన్నాడు రిషి. నిహాన్ రిషిని హక్ చేసుకుని థ్యాంక్ యూ బ్రో అన్నాడు. రిషి శరత్తో మాట్లాడుతూ, ఇక నుండి ఇంటి బాధ్యతలు తీసుకోండి నాన్న, అమ్మని మాత్రం ఎక్కడికి వెళ్ళనీయకండి అన్నాడు రిషి. నిహాన్కైతే కాలు భూమి మీద నిలబడలేదు. ఇంతలో లావణ్య రూపం తీసుకుని వచ్చింది. ఆమె రిషి చెప్పినట్లే రెడీ అయ్యి వచ్చింది. అమ్మా, చెల్లి చూడు ఎంత పద్ధతిగా ఉందో. నువ్వు మాకు చెప్పాల్సింది పోయి మా చేత చెప్పించుకుంటున్నావు. సరే, ఇంకా క్లబ్బులని పార్టీలని తిరగడం తగ్గించు. జీవితంలో ఎంజాయ్మెంట్ ఉండొచ్చు, కానీ ఎంజాయ్మెంటే జీవితం కాకూడదు. రేపటి నుండి నాన్న ఎలా చెప్తే అలా చెయ్యి అన్నాడు రిషి. రూపకి షాక్తో బుర్ర పనిచేయడం లేదు. రిషి అసలు మాట్లాడడమే గగనం. అలాంటిది వీళ్ళ ముగ్గురితో భోజనం, అది కూడా కాదసలు. తను ఒకసారి తన పర్మిషన్ లేకుండా పైకొచ్చిందని ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు. అలాంటిది వాళ్ళ ముగ్గురిని పైకి తీసుకొచ్చాడు. రూప ఇలా ఆలోచిస్తుండగా రిషి ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, ఆ రోజు నువ్వు వస్తే నేను ఎందుకులే అవన్నీ, ఇక నుండి నేను తమ్ముడు ఇక్కడే ఉంటాం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అన్నాడు రిషి. ఆమెకేం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపు తర్వాత రూప శరత్ కిందకు వెళ్లారు. రిషి, నిహాన్, లావణ్య ఫుల్గా కబుర్లు చెప్పుకున్నారు. రిషి తన షూటింగ్ కబుర్లు చెప్పాడు. ముగ్గురు రాత్రంతా జాగారమే. రిషి అయితే చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉన్నాడు. టైం మార్నింగ్ 5. సరే, ఇంకా పడుకోండి అంటూ తను ముసిగేశాడు రిషి. సరే, ఇక్కడ మన చెఫ్ పాప సంగతి చూద్దాం పదండి. జడ్జి గారింటి నుండి వచ్చాక వాళ్ళ అమ్మకు కాల్ చేసింది కృతి. చెప్పు కృతి, వెళ్ళావా? ఏమన్నారు అని అడిగింది శ్రావణి. ఏమంటారు, కలిసి కాపురం చేయండి అన్నారు అంది విసుగ్గా కృతి. మంచిదేగా. సరే, ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది శ్రావణి. అమ్మా, ఏంటి నువ్వు కూడా? డాడీకి ఫోన్ ఇవ్వు అంది కృతి. ఎందుకు? నువ్వు విషయం చెప్తే ఆయన వద్దంటే ఆగిపోతావా అంది సీరియస్గా శ్రావణి. మా, ఏమైంది నీకు? జ్ఞానోదయమైంది. మీ డాడీకి నేను చెప్తాను కానీ అమ్మమ్మకు ఫోన్ ఇవ్వు అంది. కృతి అమ్మమ్మకు ఫోన్ ఇచ్చింది. అమ్మా, చిన్నోడి లగేజ్ ప్యాక్ చేయి, దాని చీరలు, డ్రెస్సులు, నగలు అన్నీ పెట్టు అంది శ్రావణి. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అవును, ఏమంటున్నాడు మీ ఆయన అని అడిగింది అమ్మమ్మ. నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తేనేగా, పైగా ఇవ్వాల్సిన అవసరం లేదని దబాయిస్తున్నాడు అంది శ్రావణి. నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను, వింటేనా? పోన్లే, ఇప్పటికైనా నీ కూతురు లైఫ్ని దారిలో పెడుతున్నావు అంది అమ్మమ్మ. అమ్మా, దాన్ని కనిపెట్టుకునుండు, వాళ్ళ నాన్నకు ఫోన్ చేయించుకో. సరే, నేను చూసుకుంటాను అది అని ఫోన్ పెట్టేసింది అమ్మమ్మ. కృతి ఫ్రెష్ అయ్యొచ్చి బెడ్ మీద ఒరిగింది. అమ్మమ్మ బ్యాగులు తీసి సర్దడం మొదలుపెట్టింది. కృతికి రిషి గుర్తొచ్చాడు. ఎలా రేపటి నుంచి? అసలు తను చాలా మొండిగా తయారయ్యాడు. నేను ఏది చెప్తే తనకు ఆపోజిట్గా చేస్తుంటాడు. అవును, పనివాళ్ళు వద్దని ఎందుకు చెప్పారు? అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా? రా, నేనైతే నా వరకే వంట చేసుకుంటాను, ఇంకొక్క హెల్ప్ కూడా చేయను అంటూ కృతి రిషి మీద రివెంజ్ కోసం ప్లాన్స్ వేస్తోంది. ఇంతలో కృతులు అని పిలిచింది అమ్మమ్మ. కానీ కృతి ఇక్కడ లేదు, ఎక్కడో ఆలోచిస్తోంది. ఆమె 2 సార్లు పిలిచింది. అబ్బే, మన చెఫ్ పాప ఉలుకోలేదు, పలుకోలేదు. దానితో కృతి నెత్తి మీద ఒక్క మొట్టకాయ వేసింది అమ్మమ్మ. అబ్బా అని తలరుద్దుకుంటూ లేచి, ఏంటి ముసల్దానా, నన్నెందుకు కొట్టావు అని అడిగింది కృతి. ఆమె బ్యాగులు చూపించి చాలా అని అడిగింది. 5 పెద్ద బ్యాగులు, 2 VIP సూట్ కేసులు. అది చూసిన కృతి నోరు తెరిచి, ఏంటి ఇన్ని సర్దావు? నేనేమి ఉండిపోవడానికి వెళ్ళట్లేదు, 3 నెలల తర్వాత ఇక్కడికే వస్తాను. నువ్వు 2 బ్యాగుల్లో సర్దు చాలు అంది కృతి. దాంతో ఆమె, ముందు 3 నెలలు, తర్వాత నీకు 3 నెలలు, అటు తర్వాత 6-7 నెలలు, వెలిసి 10 నెలలు పడుతుంది రావడానికి అంది అమ్మమ్మ. ఆ మాటకి చిరాగ్గా, ఏంటి, నాకు అర్థం కాలేదు అంది కృతి. వెళ్ళు వెళ్ళు, నీకే అర్థమవుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అమ్మమ్మ. ముందు 3 నెలలు, తర్వాత 3 నెలలు, ఏంటి లెక్క అని తలగొక్కుంది కృతి.
సరికప్పుడే మిత్ర ఫోన్ చేసింది. దాంతో కృతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పనగానే, నేను కాదు, నువ్వు చెప్పు, లగేజ్ ప్యాక్ చేసుకున్నావా అని అడిగింది మిత్ర. అయిందంది కృతి. సరే, రేపు మార్నింగ్ 9 కల్లా రెడీ అయ్యి నేను అడ్రస్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయి అంది మిత్ర. సరే అంది కృతి. ఏంటి అంత ముభావంగా ఉన్నావు, భయపడుతున్నావా అని అడిగింది మిత్ర. ఓయ్, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు అని అడిగింది కృతి. లేదు, రేపటి నుండి నువ్వు రిషినే ఉండేది అని ఒత్తి పలుకుతూ ఎలాగని భయపడుతున్నావేమో అని అడుగుతున్నానంది మిత్ర. చూడు, నేనేమీ ఫ్రెండ్ కోసం వెళ్ళడం లేదు. ఆ ప్రీతి ఆచూకీ సంపాదించి దాన్ని పని పట్టడం కోసం వెళ్తున్నాను. చెప్పావు కదే, సరే ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది మిత్ర. అమ్మమ్మ కృతికి మిల్క్ తెచ్చి చేతికిచ్చి మళ్ళీ ఎన్ని నెలలకి ఇస్తానో అనగానే, ఏంటే ఇందాక నిండి చూస్తున్నాను, నెల్లనంటావు, అసలే విసుగ్గా ఉంది, నన్ను కదిలించుకు అని ఫోన్ తీసింది కృతి. ఎవరికి ఫోన్ అందామే. డాడీకి, వెళ్తున్నాను చెప్తానంది కృతి. మీ నాన్న సూర్య ఎవరినో కలవడానికి బయటకు వెళ్ళారంట, మీ డాడీ ఫోన్ మర్చిపోయాడట అని చెప్పింది అమ్మమ్మ. అవునా, సరే రేపు మార్నింగ్ చేస్తాలే అంటూ గ్లాస్ ఖాళీ చేసి ఆమెకి ఇచ్చి పడుకుంది కృతి. కృతి మార్నింగ్ లేవడం, తన యోగా మెడిటేషన్ కంప్లీట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి చీర, వాటి మ్యాచింగ్ సెట్ పెట్టున్నాయి. ఇదంతా అమ్మమ్మ పని అని అర్థమైంది. కానీ తను మాత్రం చుడీదార్ వేసుకుని రెడీ అయింది. టిఫిన్ తినడానికి వెళ్ళింది. అమ్మమ్మ కృతిని చూసి, అదేంటే కృతులు, ఎంచక్క కాపురానికి వెళ్తూ చీర కట్టుకోవాలని అక్కడ పెడితే నువ్వేంటిలా అని తల కొట్టుకుంది అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వో తెగ ఊహించుకోకు, కాపురం లేదు ఏమీ లేదు, విడాకులు రావాలంటే కలిసి ఉండాలి కాబట్టి వెళ్తున్నానంటూ గబగబా టిఫిన్ చేసింది కృతి. ఇంతలో విశ్వ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అనగానే, బ్యాడ్ మార్నింగ్ విశ్వ అంది కృతి. అయ్యో, అదేంటి మేడం అలా అన్నారు అని అడిగాడు విశ్వ. పిచ్చి సన్నాసి, నీకు అర్థం కాదులే కానీ టిఫిన్ తిందువురా అంది అమ్మమ్మ. తినే వచ్చానండి అన్నాడు విశ్వ. కృతి తినడం పూర్తయ్యా కృష్ణ అని పిలిచింది. కృష్ణ రాగానే వాళ్ళిద్దరితో లోపల లగేజ్ ఉంది, కారులో పెట్టండి అనగానే విశ్వ కృష్ణ ముందు రోజు జరిగింది ఐడియా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా గమ్మున లగేజ్ కారులో పెట్టారు. కృతి అమ్మమ్మతో సరే వెళ్ళొస్తాను అనగానే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ముగ్గురు అంది అమ్మమ్మ. ముగ్గురా, ఎవరు అని అడిగింది కృతి. ఏం లేదులే, దుర్ముహూర్తం వచ్చే టైం అయింది, ఇంక బయలుదేరు అంటూ తొందర పెట్టింది ఆమె. కృతి కరెక్ట్గా కారు ఎక్కబోతుంటే అభి వచ్చాడు. ఇక్కడ రిషి స్మార్ట్గా రెడీ అయ్యాడు. తన పర్సనల్ స్టాఫ్ తన లగేజ్ ప్యాక్ చేశారు. రిషి, లావణ్య, నిహాన్ ముగ్గురు కలిసి కిందకొచ్చారు. శరత్ వాళ్ళని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అమ్మ ఇంకా లేవలేదా అని అడిగాడు రిషి. శరత్ ఏం మాట్లాడలేదు. మీరు తనకు అలా అలవాటు చేశారు నాన్న, ఇక నుంచి మీరు గట్టిగా ఉండాలనగానే, అలాగే రిషి, నేను మారుస్తాను తన్ని, పద టిఫిన్ చేద్దు కానీ అన్నాడు శరత్. రిషి ఫాస్ట్గా తినేసి అందరికీ బై చెప్పి తన క్యారవాన్ ఎక్కాడు. సో బీ రెడీ. కొన్నిసార్లు టామ్ అండ్ జెర్రీలా, మరికొన్నిసార్లు బద్ధశత్రువుల్లా, అవసరమైతే లవర్స్లా, లాస్ట్కి భార్యాభర్తలా ఉండడానికి మన సుకృషీలు రెడీ. మరి మీరు రెడీనా? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.